సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 438వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. ముందుగా ధార్మికము ఆధ్యాత్మికము ఈ రెండింటి యొక్క భేదాన్ని స్పష్టంగా తెలియజేసే ఒక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నానండి. మామూలుగా భౌతికంలో ఈ ధార్మికం అనండి, భౌతికం అనండి, స్థూలం అనండి, లేకపోతే ఇంకేమంటారు, ఈ యొక్క రెండు కళ్ళతో చూసేటువంటి ప్రపంచం అనుకోండి, భౌతికము, ధార్మికము, లౌకికము లాగా పిలుస్తారు. మనసే మందిరము అంటారు. మనసే మందిరం అని సినిమా కూడా తీశారు. మనసే మందిరం అంటే ఏమిటి? మనసు మందిరం లాగా తయారు చేసుకోవాలి. కానీ కేవలం మనసే మందిరము అని భావన ఉన్నట్లయితే, అన్న విశ్వాసం పెట్టుకున్నట్లయితే మనసే మందిరం అవుతుందా? మనసు మందిరముగా కావడానికి నేనేమి చేయక్కర్లేదా? మనసు మందిరము ఎలాగవుతుంది? మందిరం అంటే ఏమిటి? మందిరం అంటే ఏంటి? దైవత్వము, దైవీ సంస్కారాలు, డివైన్ వైబ్రేషన్స్ ఉండేటువంటి స్థానము, పవిత్రత, అర్థమైందండి, దివ్యత, ఇవన్నీ ఉంటాయి మందిరంలో. అటువంటి విధంగా మన మనసు కూడా ఉండాలి అనేటువంటి భావన మనసే మందిరము. కానీ ఈ రోజున ఆ విధంగా ఉందంటారా? నిజంగా ప్రతి ఒక్కరి మనసు, ఎవరైతే మనసే మందిరం అన్నటువంటి భావం పట్ల సంపూర్ణ విశ్వాసము ఉన్నట్లయితే, ఉన్నవాళ్ళు, కనీసం ఉన్నవాళ్ళైనా వాళ్ళ మనస్సుని మందిరంగా తయారు చేసుకుంటున్నారా? మనస్సుని మందిరంగా తయారు చేసుకోవాలంటే నేనేం చెయ్యాలి? ఇవన్నీ ప్రశ్నలుగానే ఉంటాయండి ధార్మిక జగత్తులో. అదే ఒకవేళ ఆధ్యాత్మిక జగత్తులోకి వచ్చినట్లయితే, మనస్సు అనేది ఆత్మ యొక్క 3 శక్తులలో ప్రధానమైన శక్తి. మనసు, బుద్ధి, సంస్కారాలు. ఈ మనస్సు అనేది ఆలోచన చేసే కర్మాగారము. ఒక సగటు మానవుడు 24 గంటల సమయంలో 40,000 ఆలోచనలు చేస్తాడు. 40 నుండి 50,000 ఆలోచనలు చేస్తాడు. అందులో 4 రకాల ఆలోచనలు ఉంటాయి. మంచి ఆలోచన, పాజిటివ్ థింకింగ్ అంటారు దాన్ని, సకారాత్మక ఆలోచనలు. నకారాత్మకం అంటే నెగిటివ్ ఆలోచనలు, అంటే విషయ వికారాల వలయంలో కూరుకుపని చేసినటువంటి ఆలోచనలు. అదేవిధంగా అవసరమైన ఆలోచనలు, అనవసరమైన ఆలోచనలు మరో 2. ఈ 4. అనవసరమైన దాన్ని వ్యర్థ ఆలోచనలు అంటారు. సో ఈ విధంగా చూసినట్లయితే ఈ యొక్క వర్తమానంలో, నేటి సమాజంలో మనం ఎంతో మంది మోటివేషనల్ స్పీకర్స్ ఏం చెప్తున్నారండి? 100% మనసులో ఉన్నటువంటి, మనసు ద్వారా మనిషి చేసే ఆలోచనలు 195% వ్యర్థము, నకారాత్మకం అన్నారు. ఈ సత్యం మనకి ఆధ్యాత్మిక జగత్తులో ఆత్మజ్ఞానం ఉంటేనే, ఆత్మ సూక్ష్మము, మనసు సూక్ష్మము, బుద్ధి సూక్ష్మము, సంస్కారాలు కూడా సూక్ష్మంగా తయారవుతాయి. ఏది ఫిజికల్ గా 70 mm స్క్రీన్ లో కనపడదు, మీ ఆత్మ పాడైపోతుంది, మీరు కుళ్ళిపోతున్నారని చెబుతుందా? సో 195% మనసు కుళ్ళిపోయి ఉంటే, జరిగిపోయిన సంఘటనలు, లేకపోతే చెడు ఆలోచనలు, వికారి ఆలోచనలు, ప్రతి ఒక్కడు, అందరూ చెడ్డవాళ్ళు, నేను ఒక్కడనే మంచివాడు అన్న ఆలోచన, ఇవన్నిటి ఆలోచనలతో మనిషి వర్తమానంలో జీవిస్తూ ఉన్నాడు. అలాంటప్పుడు మనసే మందిరం ఎలాగవుతుంది? మనసే మందిరము కేవలం ఆధ్యాత్మిక జ్ఞానముతోనే వీలవుతుంది. ఎప్పుడైతే మనస్సు ఈ విధంగా 95% మలిన ఆలోచనలు, కుళ్ళు ఆలోచనలు, కుచిత ఆలోచనలు, చెడు ఆలోచనలు, వ్యర్థ ఆలోచనలు, పనికిరాని ఆలోచనలు, ఆత్మని కుళ్ళబెట్టే ఆలోచనలు చేస్తున్నంత వరకు మనసు మందిరం కాదండి. ఈ మనసు మందిరము కావాలంటే, మనసు పవిత్రంగా ఉండాలంటే, శుభ్రం అవ్వాలి అంటే, శుద్ధి కావాలి అంటే 3వ నేత్రం తెరుచుకోవాలి, ఆత్మజ్ఞానం పొందాలి. ఆత్మజ్ఞానం పొందినప్పుడే పరమాత్మ తత్వం బోధపడుతుంది. పరమాత్మ నుండి గుణాలు, శక్తులు ఈ రాజయోగం అన్న ప్రక్రియ ద్వారా మనకు అర్థమవుతుంది. అప్పుడు పరమాత్మ యొక్క గుణాలు, శక్తుల ద్వారా, జ్ఞాన ప్రకాశము ద్వారా అజ్ఞాన అంధకారము తొలగి, నేను దేహం అన్నటువంటి భ్రాంతి నుండి నేను ఒక ఆత్మని, చైతన్య శక్తిని, ఈ దేహము నాది, ఈ మనసు నాది, ఈ బుద్ధి నాది, సంస్కారాలు నా యొక్క
కర్మల ద్వారా ఏర్పడతాయి, నేను మాట్లాడే మాటల ద్వారా ఏర్పడతాయి, నా మనసులో చేసే సంకల్పాలు నా సంస్కారాలని నిర్ణయిస్తాయి. దాని ఆధారంగానే నేను స్వర్గంలోకి వెళతానా నరకంలోకి వెళతానన్న స్పష్టమవుతుంది. ఇవన్నీ విషయాలన్నీ కూడా మీకు ఆధ్యాత్మిక దృష్టికోణంలో మీకు స్పష్టమవుతాయండి. లేకపోయినట్టయితే కేవలం ఏదో అనుకుంటా ఉంటాం. మనసు మందిరాలలో చేసుకోవాలయ్యా అంటారు. ఎలా చేసుకోవాలి ఎవరికి తెలియదు. చేసుకోవాలయ్యా అంటే ఏ విధంగా చేసుకోవాలో చెప్పాలి కదా. అర్థమైందండి. ఈ విషయము ధార్మిక జగత్తులో మనకు అర్థం కాదు. కేవలం ఒక సబ్జెక్టు ఇన్ఫర్మేషన్ లాగా మనసుని మందిరంలాగా చేసుకోవాలంటే చేసుకుంటే బాగుంటారని ఒక ఇన్ఫర్మేషన్. కానీ ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఆత్మ పరమాత్మ రాజయోగం సంస్కార పరివర్తన దీని ద్వారానే మనసు మందిరంగా తయారవుతుంది. మనం తదుపరి అంశంలోకి వెళదామంటే యక్ష ప్రశ్న 81. కహ బంధనం అన్నాడు. యక్ష ప్రశ్న యక్షుడు వేసినటువంటి 81వ ప్రశ్న ఏంటంటే కహ బంధనం అంటే ఏది బంధనము? దానికి యుధిష్ఠరుడు ఇచ్చిన సమాధానం చాలా ఆసక్తికరంగా ఉంటుందండి. ఆశ బంధనం అన్నాడు. ఆశలు అర్థమైందండి. ఇంద్రియ సుఖాలను పొందేటువంటి ఆశలు, దాని పట్ల ఆసక్తి, అనుబంధం ఏర్పరచుకోవడం, ఇదే బంధనం అంటున్నాడు. అతిశయ ఆశలు, తీరాల్సిందేనన్న పట్టుదల, నేను ఫలానాది అనుకున్నాను జరగాల్సిందే, సాధించుకుంటాను, ఎలాగైనా సాధించుకుంటాను. అర్థమైందండి. ఇదంతా కూడా బంధనం అన్నమాట. బంధిస్తాయి మనని, ఆత్మని బంధిస్తాయి. అర్థమైందండి. ఫలాసక్తి, ఇది లేకపోతే నేను సుఖంగా ఉండలేను, ఫలానాది నాకు దొరక్కపోతే నేను సుఖంగా ఉండలేను అనే మనోస్థితి, ఇదే నిజమైన బంధనం అన్నాడు. బంధనం అంటే ఏమిటి? బంధనం అనేది ఇనుప గొలుసు కాదు, మన అంతరంగంలో ఏర్పడే 3 గొలుసులంట. అర్థమైందండి. మనసు గొలుసు, ఇది కావాలి, ఇది లేకపోతే కష్టం. ఆసక్తి, వ్యామోహము, అలవాటు, లగ్నము. అడిక్షన్, అలవాటు. సిగరెట్ తాగేవాడికి అది అలవాటు, అడిక్షన్ అంటారు. డ్రింకింగ్ చేసేవాడికి అలవాటు, అది అడిక్షన్ అంటాడు. ఈ విధంగా పిచ్చిపట్టిగా మాట్లాడుకునే వాళ్ళకి అది అలవాటు. డైలీ 1 గంట సేపు మాట్లాడుకోకుండా ఉంటే వాడికి సమయం గడవదు. రెండవది బుద్ధి గొలుసు. ఒకటి మనసు గొలుసు, బుద్ధి గొలుసు. బుద్ధి గొలుసు అంటే నాది అనే గ్రిప్ అనమాట, అహంకారం, నేను చాలా గొప్పవాడిని. అర్థమైందండి. మమకారం, స్వార్థము, ఇటువంటి భావాలు. కర్మల గొలుసు, చేసినది మళ్ళీ మళ్ళీ చేయించే సంస్కారం. వాసనలు, సంస్కారాల బలం వల్ల పునరావృతం. ఏదైనా ఒక కర్మ రిపీటెడ్గా చేస్తున్నాం అనుకోండి, అది హ్యాబిట్ అయిపోతుంది. అలా 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 అయిపోయి మన సంస్కారం కింద ఏర్పడు. అదే మన డెస్టినీ అంటే ఏంటంటే మనం స్వర్గంలో కడతావా నరకంలో కడతావా డిసైడ్ చేస్తుంది. ఎక్కడ బీజం ఏంటి? నా సంకల్పం, నా ఆలోచన. దాని నుండే మనసా వాచ కర్మను అంటాం చూసారు. కర్మలు ఆ విధంగా వెళ్ళి మన యొక్క వాసనలు అంటే సంస్కారాలను నిర్ణయిస్తాయి. ఆశ అంటే ఆసక్తి అని ఇచ్చాడు. ఆశ అంటే ఆసక్తి, కోరిక, ఇవన్నిటికీ మూలము కాబట్టి బంధనము అని యుధిష్ఠిరుడు చెబుతాడు. సాంప్రదాయ ఉపనిషత్తు గీత దృష్టిలో, గీతలో బంధనమును ప్రధానముగా ఆసక్తి మరియు ఫలాసక్తి మరియు కామము, ఆసక్తి ప్లస్ ఫలాసక్తి ప్లస్ కామము. కామం అంటే కోరికలు, లైంగిక వాంఛ. ఫలానాది అనుకుంటాం, ఇది కావాలి, అయిపోతుంది. లైంగిక వాంఛ కావచ్చు, లేదా కామ వికారాలు. కామనలు అంటే ఇంద్రియ సుఖాలు పొందేటువంటి కోరికలు, దాని మీద ఆసక్తి, దాని ఫలితం మీద ఆసక్తి. అర్థమైందండి. కర్మ చేస్తాం, అయ్యిందా లేదా, అయితే ఒకలాగుంటుంది మన మానసిక స్థితి, అవ్వకపోతే ఇంకోలాగుంటుంది. ఫలాసక్తి, కర్మఫలాన్ని త్యజించమనే కదా గీతలో చెప్పాడు. ఈ రూపంలో చెబుతుందంట. బంధనం ఆ విధంగా మనకి బంధిస్తుందంట. ఏంటి దేహం అనేటువంటిది కారణం అండి. దైహికంగా మనము ప్రతి దాన్ని తీసుకోండి మీరు, ప్రపంచంలో ఉన్న శాస్త్రాలన్నీ కూడా మనము విశ్లేషణ చేసుకుంటే, తత్వజ్ఞాన కోణంలో అర్థం చేసుకుంటే ఇదే విషయం వస్తుంది. అదేంటంటే ఆత్మ అనుకుంటే బంధనం నుంచి బయటపడతాం. నేను దేహం అనుకుంటే ప్రతీదీ కూడా అది బంధనంగానే ఏర్పడుతుంది, మన యొక్క సంస్కారాలని పాడు చేస్తుంది. గీతలో మామూలుగా మనం చెప్పుకున్నటువంటి శ్లోకాలు ఇవన్నీ కూడా 2వ అధ్యాయంలోని 62, 63. ధ్యాయతే విషయాన్ పుంసః, విషయ వికారాల వలయంలో చిక్కుకున్నట్టయితే ఆసక్తి కలుగుతుంది, దొరకకపోతే క్రోధం వస్తుంది, క్రోధం వలన మోహం వస్తుంది, దానివల్ల బుద్ధి నాశనం అవుతుంది, జీవితం భ్రష్టమవుతుంది. మీరు చదువుకోండి 2వ అధ్యాయం 62, 63. ధ్యాయతే విషయాన్ పుంసః. 5:22 కూడా మనం చెప్పుకున్నాం. ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ
నతేషు రమతే బుధ. ఏదైతే మీరు లౌకిక ప్రపంచం భౌతిక ప్రపంచంలో కోరుకుంటారో ప్రతి దానికి ఆది ఉంటుంది, అంతం ఉంటుందండి. అర్థమైంది? ఏదైనా చేయండి భౌతికంగా, దానికి ఆది ఉంటుంది, అంతిమం ఉంటుంది. సదాగా ఉండదండి. సినిమాకి వెళ్ళారు, గంటన్నర 2 గంటలు 3 గంటలు చూశారు, అయిపోయింది. తర్వాత వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళేవండి, బా తలనొప్పిగా ఉందండి అంటారు. అదే ఏ పనైనా, ఏ పార్టీకి వెళ్ళొచ్చారు, ఎంజాయ్ చేశారు, 2 గంటలు 3 గంటలు 4 గంటలు ఎంజాయ్ చేశారు. అమెరికా నుంచి మీ పిల్లలు వాళ్ళు వచ్చారు, కొడుకు కోడలు అల్లుళ్ళు అందరూ వచ్చారు, ఎంజాయ్ చేశారు, బాగుంది పండగ, ఎంజాయ్ చేశారు, అయిపోయింది. తర్వాత సంగతి ఏంటి అంటే స్థాయిగా ఉండాలి అంటాడు గీతలో. స్థాయిగా ఉండాలి, ఎప్పటికీ ఉండేటువంటి సుఖం, శాంతి, ఆనందాన్ని మీరు కోరుకోవాలి. అర్థమైంది? అందుకని ఇక్కడ ఏమన్నాడు, ఏ సంస్పర్శజా భోగ. సంస్పర్శ అంటే ఏంటి, ఇంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు ఇంద్రియ విషయాలతో నెగిటివ్గా వెళతాయి. అది బాహ్యంగా బాడీ కాన్షియస్ లెవెల్లో మీకు ఆనందాన్ని ఇస్తుంది. దానికి ఏమంటున్నాడు, ఆది ఉంటుంది, అంతం ఉంటుంది. ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ. బుద్ధి ఉన్నటువంటి వాడు అటువంటి అనిత్యమైనటువంటి ఆనందములో మునిగి తేలడు, దాన్ని విడిచిపెడతాడు అంటున్నాడు. అది 5:22. 2:47లో ఏం చెప్పాడు, కర్మలు చేయండి కానీ కర్మ ఫలితాన్ని మీరు ఆశించకండి అన్నాడు. అంత కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భోహో మాతే సంగోస్త్వ కర్మని. అలాగని కర్మ చేయటం మానకండి, కర్మ చెయ్యండి, కర్మ యొక్క ఫలితం మీద ఆసక్తి పెట్టుకోకండి. ఎందుకంటే ఒకవేళ కర్మ ఫలితం మీద ఆసక్తి పెట్టుకొని కర్మ చేస్తే అది బంధనానికి దారితీస్తుంది. యక్ష ప్రశ్న ఏంటి, కిం బంధనం అంటే, ఏది బంధనం అంటే ఇది. గీతలో కూడా అదే విషయం చెప్తున్నాడు. అదేవిధంగా 2వ అధ్యాయంలోని 49వ శ్లోకం, దూరేణ హ్యవరం కర్మబుద్ధి యోగా ధనంజయ. అక్కడ కూడా ఏం చెప్తున్నాడు, ఫలత్యాగం ముక్తికి దారి. అర్థమైందండి? బుద్ధౌ శరణం అన్విచ్చ కృపణ ఫలహేతవ అంటాడు. కృపణ అంటే దీనులు, పాపము. చూసారా, అత్యంత దీన అవస్థలో ఉన్నారు ఎవరైతే ఫలితము ఆశ పెట్టుకొని కర్మ చేస్తారో. అర్థమైందండి? అది 2వ అధ్యాయంలో 49వ శ్లోకం. దీనికి ఆధ్యాత్మిక దృష్టిలో ఏం చెప్పాడు ఇక్కడ, ఆ బంధనంకి మూలము దేహాభిమానం. బ్రహ్మకుమారి ఏం చెప్తున్నారు, ఆధ్యాత్మికంగా ఏం, భగవంతుడు బ్రహ్మకుమారి అంటే భగవంతుడు, మనుషులు చెప్పడం లేదు అక్కడ. ఆధ్యాత్మిక జ్ఞానాన్నే బోధిస్తున్నారు. ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ప్రాథమిక సిద్ధాంతం ఏమిటి, ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్కరు, మీరు నేను అందరు 850 కోట్ల మంది మనుషులు మూల స్వరూపంలో ఆత్మలు. అందుకని ఆత్మాభిమాన స్థితిలోకి వచ్చినట్లయితే బంధనం ఏర్పడదు, దేహాభిమానములో ఉన్నట్లయితే బంధనంలోకి చిక్కుకుంటారు. దేహ సంబంధ ఆశలు, అటాచ్మెంట్ బంధనాల ప్రధాన రూపాలు. నాది అంటే బంధనము, నా కుటుంబము, నా పేరు ప్రతిష్ట, నా స్థానము, నా ఆస్తి, ఇదంతా బంధనానికి దారితీస్తుంది. తర్వాత ఏమన్నాడు, మనసు అధీనత బంధనము. మనసు అధీనం అంటే ఏంటి, అలవాట్లు. ఏదైనా చేయండి మీరు, అలవాట్లు, వికారాలు, ఇగో, స్మృతి విరుపు బంధనం అంట. అంటే స్మృతిని పోగొట్టేస్తుంది. అంటే స్మృతి అంటే పరమాత్మపై స్మృతిని పోగొట్టేస్తుంది. పరమాత్మ స్మృతి కాక దేని మీద స్మృతి వెళ్ళిపోతుందంట, వ్యక్తి, వస్తువు, సుఖంపై ఆధారము. అదేవిధంగా ఆశ పెరిగితే ఆసక్తి, ఆసక్తి పెరిగితే అధీనత పెరిగితే బంధనము. దీనికి ఔషధము ఆత్మ చైతన్యము. మళ్ళీ మొదటి ఒరిజినల్ సబ్జెక్ట్కి వచ్చేసాం. ఆత్మ, పరమాత్మ, సంస్కార పరివర్తన, కర్మల గుహ్యగతి, కర్మ సిద్ధాంతము, సృష్టి చక్రంలో మానవాత్మ ఏ విధంగా పరిభ్రమిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఒకే ఒక్క వాక్యంలో ఏమంటున్నాడు అంటే, ఆఖరి మహావాక్యం, ఆశ అంటే ఆసక్తి, ఆసక్తి అంటే ఫలాసక్తి, కర్మ చేస్తూ కర్మ ఫలితం మీద ఆశ పెట్టుకోవడం అన్నమాట. అది బంధనానికి దారితీస్తుంది. అది మనసును విషయాలకు కట్టేస్తుంది. విషయాలంటే విషయ వికారాలతో కట్టేస్తుంది. ఆత్మ చైతన్యం, పరమాత్మ స్మృతి, ఫలత్యాగం ద్వారా ఆ బంధనము తెగుతుంది అన్నాడు. సో దానికి విరుగుడు కూడా చెప్పాడు. ఇప్పుడు తదుపరి మన ఉపనిషత్తు, గత ఎపిసోడ్లో మనము మొదలు పెట్టుకున్నామండి, తైత్తిరీయ ఉపనిషత్తు 1.11.1. చాలా ముఖ్యమైనటువంటి ఉపనిషత్తు అండి. ఇందులో చాలా నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంది. ఇదేం చెప్పాడు, ఎవరైనా గురువు గారి దగ్గర మొత్తం అంతా వేద పండితుల దగ్గరికి వెళ్తారు, ఋషులు ముందర కూర్చుంటారు, మొత్తం అన్ని నేర్చుకుంటారు కదా, ఈ విధంగా గురుకులాలు ఉండేవి కదా, అన్ని నేర్చుకున్న తర్వాత ఎండింగ్ లో
గురువు గారు చెప్తారంట ఈ విధంగా. దీక్షాంత ప్రసంగం అన్నాడు, కాన్వొకేషన్ అడ్రస్ వంటిది. అందులో మనం చెప్పుకున్నాం చాలా వరకు, మళ్ళీ రిపీట్ చేయకుండా గత ఎపిసోడ్తో మీరు సంధానించుకోండి. అక్కడ ఆ మంత్రము దేంతో ప్రారంభమవుతుందంటే సత్యం వద ధర్మము చెర. సత్యం వద అంటే పలకండి అని అర్థం అండి. అక్కడే ఇంకొక 2-3 విషయాలు ఉన్నాయి, కొంతవరకు మనం చర్చించుకున్నాము. ఇప్పుడు దీని కంటిన్యూషన్ గా మరికొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకుని వస్తాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ముఖ్యమైన విషయాలు ఏంటంటే సత్యం వద అంటే స్పీక్ ద ట్రూత్. సత్యం వద, వద అంటే పలకండి అని అర్థం. స్పీక్ ద ట్రూత్, ఎల్లప్పుడూ సత్యాన్ని పలకాలి. సత్యం చెప్పడం వల్ల విశ్వాసం పెరుగుతుంది. ఇది నైతిక జీవితానికి పునాది. నైతిక విలువలు, మానవీయ విలువలు, సామాజిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు అన్నిటికీ మూలమేంటి? సత్యము. సత్యం లేకుండా విలువలు లేవండి. సత్యముతోనే విలువలు, అసత్యము విలువలు అవి రెండు క్లాష్ అవుతాయి, అవి రావన్నమాట. అర్థమైందండి? ఇది దానికి పునాది. ధర్మము చెర అంటే ఫాలో ధర్మ. ధర్మ అంటే రైచియస్నెస్ అంటారు కదా, అదే అర్థమైందండి. ధర్మాన్ని అనుసరించి ప్రవర్తించాలి అంటే సరైనది, నైతికమైనది మరియు నీతివంతమైన కర్మలే చెయ్యాలి. తెలుసండి, ప్రపంచంలో అందరూ తప్పుడు పనులు చేస్తున్నారు. ఇది మంచి పని అనే భావనతో చేయట్లేదండి. ఇది శాస్త్రం నన్ను సమర్థిస్తుంది, ఇటువంటి పనులు చేయమని సమర్థిస్తుందని చేయటం లేదండి. తప్పదు, నేను వక్ర మార్గంలో ధనం సంపాదించుకోవాలి కాబట్టి ఈ మార్గం నాకు పనికిరాదు, ఆధ్యాత్మిక మార్గం నాకు పనికిరాదు, తెలిసే చేస్తున్నారు. ఏమైనా పర్వాలేదు. అర్థమైందండి? నేను డబ్బు వక్ర మార్గంలో సంపాదించుకోవాలి. గీతల 16వ అధ్యాయంలో అసుర సంస్కారాల గురించి చెప్తూ ఆశాపాశ శతైర్బద్ధా కామ క్రోధ పరాయణా ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థ సంచయాలు అంటాడు. అన్యాయ మార్గంలో అర్ధ సంచయాలంటే కూడబెట్టుకోవడం. అన్యాయ మార్గంలో నీటిగా సంపాదిస్తే మీకు నెలకు 50,000, 60,000, 70,000 ఇస్తారు. వక్ర మార్గంలో మీకు ₹1,00,00,000 కూడా రావచ్చు. స్మగ్లింగ్ చేయండి, వస్తాయి, బోల్డ్ వస్తాయి. అర్థమైందని? బ్లాక్ మార్కెటింగ్ చేయండి, బోల్డ్ వస్తాయి. మోసాలు చేయండి, కల్తీలు చేయండి, ₹5 వస్తువుని 5,000కి అమ్ముతున్నారు. ఇవి జరుగుతున్నాయి, ప్రపంచంలో జరుగుతున్నాయి. ఇవన్నీ కోట్ల వ్యాపారం. సులభంగా కోట్లు వస్తున్నప్పుడు కష్టపడి వేరే సంపాదించుకుంటాడు ఎవడైనా అన్నటువంటి నీతిలో ప్రస్తుత వర్తమాన సమాజం నడుస్తోందండి. అందుకనే ఇవన్నీ మనకు చెప్తున్నాడు అనమాట భగవంతుడు. అందుకనే ఎందుకు చెప్తున్నాడు? ఫాలో ధర్మ. ఎవరు ఫాలో అవుతారు? కొద్దిమంది సత్యం కావాలనుకున్న ఉన్నారు, సమాజంలో ఉన్నారు. ఎవరో ఏంటో తెలియదు కాబట్టి అందరికీ చెప్తున్నాం. ఎవరో ఒకరు మేలుకుంటారు, గుచ్చుకుంటుంది, వస్తారు, నేర్చుకుంటారు, ఒక దారిలో పడతారు. అర్థం? ఇప్పుడు 20 లక్షల మంది తెలుసుకున్నారంటే మాట ఊరికినే తెలుసుకుంటారా? 90 సంవత్సరాల్లో 20 లక్షల మంది తెలుసుకున్నారు. అంత చాలా హైయెస్ట్ ఫిల్టరేషన్ అన్నమాట ఇది. అంత ఈజీగా దొరకడండి భగవంతుడు. దొరకడం అంటే ఈజీగా దొరుకుతాడు, కానీ వక్ర మార్గంలో భగవంతుడు పట్టుకోవడం చాలా కష్టం. ధర్మాన్ని అనుసరించి ప్రవర్తించాలి అంటే సరైనది, నైతికమైనది మరియు నీతివంతమైన కర్మలే చెయ్యాలి. స్వాధ్యాయాన్మా ప్రమద, డు నాట్ నెగ్లెక్ట్ సెల్ఫ్ స్టడీ అన్నాడు. ఇక్కడ ఇంగ్లీష్లో కూడా రాసుకున్నాను. డు నాట్ నెగ్లెక్ట్. స్వాధ్యాయ, స్వ అంటే ఆత్మ, ఆత్మ అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఆత్మ గౌరవము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మ విశ్వాసము, సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఆత్మ జాగృతి, సెల్ఫ్ ఎంపవర్మెంట్ అంటే ఆత్మ బలము, ఆత్మ శక్తి. ఇలాగా మీరు సెల్ఫ్ అని అన్నారు కదా, ఇక్కడ స్వ అధ్యాయ అంటే సెల్ఫ్ స్టడీ అంటే నిత్యము కూడా ఆత్మ గురించి స్టడీ చేయాలి. నేను ఆత్మని, పరమాత్మ సంతానాన్ని అని ఆ విధంగా అభ్యాసం చేస్తూ ఉంటే పరమాత్మ గుణాలు, శక్తులు మీలో వస్తాయి. నీవు నేర్చుకున్న చదువును ఎప్పుడూ విస్మరించకూడదు. నిరంతరము ఆత్మజ్ఞానాన్ని అభ్యసించాలి, నిత్యము మననము చేసుకోవాలి. తర్వాత అయిపోయింది కదా, తర్వాత ఇంకొక 2 విషయాలు ఉన్నాయి. ఈ 2 విషయాల గురించి మీకు చక్కగా కొంచెం స్పష్టంగా చెప్పాలి. ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య ప్రజాం తంతుం మా వ్యవచ్ఛేత్సీహి. ఇది ఆ సంస్కృత పదాలండి. ముఖ్యంగా సంస్కృతి పదాలు ఎలా పలికేనన్నది ముఖ్యం కాదు, గుర్తుపెట్టుకోండి. ఎలాగైనా పలకండి, పలకకపోయినా పర్వాలేదు, మీకు సంస్కృతం రాకపోయినా పర్వాలేదు. అందులో ఉన్న భావాన్ని మీరు అర్థం చేసుకుని తత్వాన్ని గ్రహించి మీరు జీవితంలో ఆచరించగలిగితే సంస్కృత పండితుడు స్వర్గానికి వెళ్ళడు, కానీ ఏమీ రానిటువంటి వాడు స్వర్గంలో హయ్యెస్ట్ పదవి పొందుతాడు, మంచి జన్మ, శ్రేష్ఠ జన్మలు పొందుతాడు. అక్కడ
అనుభవము, అనుభూతి, అర్థమైంది, ఆచరణ, ఇదే ముఖ్యం. 3 అధ్యాయం 21 శ్లోకం ఏం చెప్పాడు? యద్యద్ ఆచరతి శ్రేష్ఠ. అర్థమైందండి, అది ముఖ్యమైన గుర్తు. ఎందుకంటే ఈ రోజుల్లో సంస్కృతం బాగా టకటక పలిగేస్తే చాలా గొప్పవాళ్ళు అనేటువంటి భావనతో ప్రజలు ఉన్నారు. కానీ ఆ యొక్క భావన నుండి బయటికి రండి. గురువుకు కావలసిన గురుదక్షిణ సమర్పించి, అదొకటి. గురువుకి గురుదక్షిణ ఇవ్వాలన్నారు. రెండవది, గృహస్థాశ్రములోకి ప్రవేశించి వంశ పరంపరను కొనసాగించాలి. అంటే బ్రాకెట్లో ఏమి ఇచ్చాడు? ఇప్పుడు వర్తమానం ఏమనుకుంటున్నారు? వంశాన్ని ఆ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళాలి అంటే సంతానాన్ని కనాలి, పిల్లల్ని కనాలి, ఆ విధంగా వంశం అభివృద్ధి చెందుతుంది అంటున్నారు. కానీ ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకున్నారు ఎప్పుడైనా? గీత ఆధ్యాత్మికము, సర్వశాస్త్రాల ఆధ్యాత్మికమే. సర్వశాస్త్ర శిరోమణి భగవద్గీత అన్నప్పుడు తల్లి ఆధ్యాత్మికం, పిల్లలు భౌతికం అవుతారా చెప్పండి? అవ్వదు కదా. కామన్ సెన్స్ ఆలోచించండి, కొంచెం తార్కికంగా ఆలోచించండి. అందుకని గీతలు ఏమన్నాడు? సత్య విరుద్ధము, తర్క విరుద్ధము, ఇంగిత జ్ఞానానికి కూడా సరిపోయినటువంటి జ్ఞానము థర్డ్ గ్రేడ్ అన్నాడు. తామసిక ప్రధాన జ్ఞానం అన్నాడు. ఎక్కడన్నాడు? 18:22 చదువుకోండి. ఎత్తు కృష్ణవద్ ఏకస్మిన్ కార్యే సక్తం అహైతుకం అతత్వార్థం అల్పం చ తత్తామసముదాహృతం అన్నాడు. అంటే తామస జ్ఞానం యొక్క నిర్వచనాన్ని స్పష్టంగా ఇవ్వటం జరిగింది. అందుకని మీరు గమనించి, సత్యాన్న ప్రమదితవ్యం, సత్యం మాట్లాడు, సత్యం పలకడంలో నిర్లక్ష్యము చేయవద్దు. ధర్మాన్న ప్రమదితవ్యం, ధర్మాన్ని ఆచరించు, ధర్మాచరణంలో నిర్లక్ష్యము చేయవద్దు. కుశలాన్న ప్రమదితవ్యం, మేలైన అంటే ఆ క్షేమకరమైన పనులను, ఆరోగ్యము రక్షణ చేయడంలో నిర్లక్ష్యము చేయకూడదు. భూత్యైన ప్రమదితవ్యం, సమస్త జీవుల పట్ల కర్తవ్యాన్ని నిర్లక్ష్యము చేయరాదు. ఇవన్నిటి మీద గీతా శ్లోకాలు చెప్పబోతున్నానండి. అది అన్నిటి మీద పూర్తిగా ఎన్ని శ్లోకాలంటే అన్ని శ్లోకాలు మీకు చెప్తాను. అంటే గీతలో భగవంతుడు చెప్పిందే ఉపనిషత్తుల్లో ఉన్నది. అర్థం చేసుకోండి. ఏమంటాడు? స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం, ఆత్మ అనుభవం కలిగించే జ్ఞానాన్ని నేర్చుకోవడం, నేర్పించడం, నేర్చుకోవడము, నేర్పించాలి. మీరు ఆత్మానుభవం చేశారు, చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు, ఆత్మలోని గుణాలు, శక్తులు అనుభూతి చేస్తున్నారు, అనునిత్యము ప్రశాంతంగా ఉన్నారు, అందరినీ గౌరవిస్తున్నారు, పెద్దల్ని గౌరవిస్తున్నారు, ప్రతి ఒక్కరికి ఈ యొక్క భూమండలంపై జీవించే హక్కు ఉందని అందరికీ కూడా రెస్పెక్ట్ ఇస్తున్నారు. అటువంటి జ్ఞానం మీరు పొందినప్పుడు మీరేం చేయాలి? ఇతరులకు కూడా ఆ జ్ఞానాన్ని పంచాలి. అదే ప్రక్రియలో ఈ కార్యక్రమం ద్వారా ఈ యొక్క జ్ఞానాన్ని సాక్షాత్తు భగవంతుడే పంచుతున్నాడని గుర్తుపెట్టుకోండి. భూత్యైన ప్రమదితవ్యం అన్నాడు. సమస్త జీవుల పట్ల కర్తవ్యాన్ని నిర్లక్ష్యము చేయరాదు. సమస్త జీవులు అంటే ఇక్కడ మానవాత్మలని పెట్టుకోండి. ఎందుకంటే మిగతా పశువులు పక్షుల్లోకి వెళ్ళిపోయి మనుషుల్ని విడిచిపెట్టేస్తున్నారు. ఈ రోజున ఇంట్లో కుక్కల్ని పెంచుకుంటారు, మనుషులు ద్వేషిస్తారు. అర్థమైందండి? అంటే ముఖ్యమైన విషయం ఏంటి? అందుకనే మనుష్యాత్మలని ప్రేమించండి. ముందుగా మీరు మనిషిగా ప్రేమించగలిగితే కుక్కని ప్రేమిస్తారు. కానీ కేవలం కుక్కని మాత్రం ప్రేమించేవాళ్ళు మనిషిని ప్రేమించరు. అర్థమైంది? చూస్తున్నాం కదా, ఎన్ని గొడవలు అవుతున్నాయి ఇంట్లో. కుక్కల్ని పెంచుకుంటూ దానికి ఎంతో సమయాన్ని ఇస్తారు. కానీ కాస్త ఆత్మజ్ఞానం తెలుసుకుందాం, మనని మనం గౌరవించుకుందాం, ఇతరులను గౌరవిద్దాం, దానికి సమయం లేకుండా చేసుకున్నారు. అయిపోయింది, అక్కడికి అది అయిపోయింది కదండి. తర్వాత ఇక్కడ మనం మీకు చెప్పాల్సిన విషయం ఏంటి? ఆచార్య ప్రియం ధనమాహృత్య, ఇది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువుకు ప్రియమైన ధనాన్ని సమర్పించడం. సాధారణంగా దీనిని డబ్బు అని భావిస్తారు. చాలా జాగ్రత్తగా ఉండి, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, బుద్ధినేత్రాన్ని తెలుసుకోండి. సాధారణంగా ఏంటంటారు? గురుదక్షిణ అంటే డబ్బు అని భావిస్తారు. కానీ ఆధ్యాత్మిక కోణములో గురువు అంటే సద్గురువు. గురువు అంటే గురువు. ఇప్పుడు ఇన్నాళ్ళకు గురువులు కొన్ని వేల లక్షల మంది గురువులు ఉన్నారు కదా. ప్రపంచం ఏమన్నా పెరిగిందా? విలువలు ఏమైనా పెరిగాయా? చరిత్ర నిర్మాణం జరుగుతుందా? సగటు మనిషి ఆనందంగా ఉన్నాడా? సుఖము శాంతులు పంచుతున్నారా? ప్రపంచం దిగుతున్నాయి. ఇప్పుడు మనం ఈ యొక్క ఆఖరి అంశకు వచ్చేసాం. ఆఖరి క్రిటికల్ మూమెంట్ ఇన్ ద కాలచక్రం. ఇప్పుడు ఎవరు గురువు? సద్గురువు, జగద్గురువు, పరమ సద్గురువు. అర్థమైందండి? ఏమన్నాడు అక్కడ? ఒక్క భగవంతుడు మాత్రమే సద్గురువు, అంటే పరమాత్మ. వారికి కావాల్సింది ఏంటి? భౌతికమైన డబ్బు కాదు. పరమాత్మకి శరీరమే లేదు. మీరు ఇచ్చిన డబ్బు ఏం చేసుకుంటాడు? డబ్బులు ఆ విధంగా పెట్టి హుండీలో వేస్తుంటే అది మళ్ళీ గుళ్ళు గోపురాలు కడుతున్నారు, మనందరి కోసం మళ్ళీ విస్తరిస్తున్నారు. అర్థమైందండి? కానీ భగవంతుడికి డబ్బుతో పని లేదు. భగవంతుడికి ఏం కావాలి? మనలోని అవగుణాలు కావాలి. మనలో కామ, క్రోధ, లోభము, అహంకారాలు కావాలి. ఎప్పుడైతే మనం భౌతిక గురువు అనుకున్నామో, ఈ యొక్క మనం ఇచ్చే దానాన్ని కూడా ఏమనుకున్నాం? భౌతికంగా తీసుకొని గురుదక్షిణాన్ని
దక్షిణ రూపంలో ధనాన్ని ఇస్తున్నా, వాళ్ళు తృప్తి పడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. బాగానే ఉంది. వాళ్ళకు కూడా డబ్బు కావాలి, ఎందుకంటే వాళ్ళు కూడా జీవించాలి కదా. ఉద్యోగ వ్యాపారం చేసుకోకుండా వాళ్ళు గురువులుగా వచ్చి వాళ్ళు నలుగురికి మంచి బోధన చేస్తున్నారు. వాళ్ళని గౌరవించడం, గురుదక్షిణ ఇవ్వడం తప్పులేదు. కానీ ఇప్పుడు ఈ కలియుగం యొక్క అంతిమ సమయంలో పరమ సద్గురువు పరమేశ్వరుడు, ఈ విధంగా నిరాకారుడు, జ్యోతిర్బిందు స్వరూపుడు, భగవంతుడు, పరమాత్మ వారు కోరుకునేది ఏంటి? మనలో ఉన్న అవగుణాలు, వికారాలు మరియు తమో ప్రధాన సంస్కారాలు. చూసారా, ఇప్పటి వరకు బాగా కుళ్ళిపోయిన సంస్కారాలు ఇవన్నీ ఇచ్చేసేసి, ఇవన్నీ ఈశ్వరార్పణం చేసి పరమాత్మ యొక్క శక్తులు, గుణాలు తీసుకుంటూ మన జీవితాన్ని సస్యశ్యామలంగా చేసుకోవచ్చు అనమాట. అనే ప్రతికూల ధనం, ఇది అనుకూల ధనం కాదు. అనుకూల ధనం అంటే డబ్బు. ప్రతికూల ధనము అంటే ఎవరికి అర్థం కాని ధనము ఆయనకు సమర్పించాలి. పవిత్ర ధనము, గురువు మనకు జ్ఞానధనాన్ని ఇస్తారు, మనకి జ్ఞానధనాన్ని ఇస్తారు. అర్థమైందండి. దానికి బదులుగా మన మనసులో ఉన్న వికారాలను, కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు, వీటితో ఉన్న మదమాత్సర్యాలు ఈ త్యాగం చేయడమే నిజమైన గురుదక్షిణ. శ్రేష్ఠ కర్మలు అంటే ఏమిటి? మీ సమయాన్ని, ఆలోచనలను మరియు శక్తులను లోక కళ్యాణం కొరకు శ్రేష్టమైన కర్మ. అసలు మంచి కర్మ అంటే ఏమిటో అని అడిగారు ఎవరు. ఏమక్కర్లేదండి, నలుగురికి మంచి చేసే కర్మ అండి, ఎవరికి హాని చేసే కర్మ కాదు. వీలైనంత వరకు సుఖశాంతులు పంచే కర్మ మంచి కర్మ. స్వార్థ బుద్ధితో మీ కొరకే మీరు చేసుకుంటూ యువతల వాళ్ళు ఇబ్బంది పెట్టేటువంటి కర్మ శ్రేష్టమైన కర్మ కాదు. అర్థమైందండి. అందుకే మంచి కర్మ అంటే ఏంటి? లివ్ అండ్ లెట్ లివ్. మీరు జీవించండి హాయిగా, మిగతా వాళ్ళు కూడా హాయిగా జీవించే విధంగా మీరు ఆ విధంగా అనుకూలంగా ప్రవర్తించండి అంటున్నాడు. లోక కళ్యాణం కొరకు ధారపోయడమే గురువుకి ఇచ్చే అతిపెద్ద బహుమతి. ఇప్పుడు అది అయిపోయింది, గురుదక్షిణ అయిపోయింది కదండి, క్లియర్ కదా. డబ్బు విషయం కాదు, మనలో ఉన్న అవగుణాలు, తమో ప్రధాన సంస్కారాలు, మన యొక్క నడవడికని ఇవ్వాలి, చెడు క్యారెక్టర్ని ఇవ్వాలి, విలువల్ని పెంపొందించుకునే విధానం భగవంతుడు మనకిస్తాడు. ఇప్పుడు ఇంకొకటి తంతు ఉంది, ప్రజాతంత్రం అంటే ఏంటి? పిల్లని కనాలి, వంశ అభివృద్ధి చెందాలన్న దానికి వివరణ ఇస్తున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. ప్రజాతంతు మా యవచ్చేత్సీహి, వంశతంతువును తెంచవద్దు అన్నాడు. వంశతంతువును తెంచవద్దు, ఆపకండి అంటే పిల్లల్ని కనండి అని అనుకున్నారు. భౌతికంలో అంతకంటే ఏమనుకుంటారు? వంశాభివృద్ధి అంటే ఆ విధంగా వంశం అయిపోతుందండి అంటూ బాధ కూడా పడుతుంటారు. దీనికి భౌతిక సంతానము పిల్లల్ని కనడం అని కాకుండా, చాలా శ్రద్ధగా వినండి, జ్ఞాన పరంపరగా అర్థం చేసుకోవాలి. జ్ఞాన పరంపరగా అర్థం చేసుకోవాలి. జ్ఞాన సంతానం అంటాడు. ఒక గురువు నుండి పొందిన దివ్య జ్ఞానాన్ని మనతోనే ఆపేయకుండా ఇతరులకు పంచి ఆ జ్ఞాన వంశాన్ని, లీనియేజ్ ఆఫ్ విజ్డమ్ అన్నాడు. పరంపర అంటే లీనియేజ్ అంటారు కదా ఇంగ్లీష్లో, లీనియేజ్ ఆఫ్ విజ్డమ్ అంట. జ్ఞాన పరంపరని మనము ఆ విధంగా వృద్ధి చెయ్యాలి. ఒక దీపము నుండి మరొక దీపాన్ని వెలిగించినట్లుగా ఆధ్యాత్మిక పరివారాన్ని పెంచాలి. అర్థమైందండి? ఆధ్యాత్మిక పరివారాన్ని పెంచాలి. ఆధ్యాత్మిక పరివారాన్ని పెంచాలి. భౌతిక పరివారాన్ని పెంచక్కర్లేదు, అవసరం క్రిటికల్ మూమెంట్. కొద్దిమంది పరమాత్మను తెలుసుకుంటారు. పరమాత్మ వారసత్వానికి కొద్దిమంది మాత్రమే అర్హత పొంది వాళ్ళు దేదీప్యమైనటువంటి జన్మలు పొందుతారు. అటువంటి సమయంలో ఇక్కడ భౌతికంగా పిల్లల్ని వృద్ధి చేయడం ముఖ్యమైనటువంటిది కాదు. అందుకనే బ్రహ్మచర్యం గురించి కూడా 3 శ్లోకాల్లో భగవంతుడు చెప్పాడు. భగవంతుడు బ్రహ్మచర్యం గురించి ఎందుకు చెప్పాలి? లేకపోతే మన శాస్త్రాల్లో కూడా బ్రహ్మచర్యం దానికి ఎందుకు ఇచ్చారంత ప్రాముఖ్యత? ప్రపంచంలో చాలా మంది బ్రహ్మచర్య వ్రతం పాటిస్తున్నారు. సాధువులు, సన్యాసులే కాదండి, ఇతరులు కూడా, వేరే వేరే మతాలకు చెందిన వాళ్ళు కూడా వాళ్ళు మ్యారేజ్ చేసుకోకుండా చక్కగా వాళ్ళు చేస్తున్నారు. అర్థమైందండి? అది బ్రహ్మచర్యకు ఉన్నటువంటి దాని ఇంపార్టెన్స్ దానికి ఉంది. ఇక్కడ ఏమిచ్చారు? ఇక్కడ లీనియేజ్ ఆఫ్ విజ్డమ్. ఒక దీపం మరొక దీపాన్ని వెలిగించినట్లుగా ఆధ్యాత్మిక పరివారాన్ని పెంచాలి. గుణాల వంశం అంటే ఇక్కడ మనలో దైవీ గుణాలు, శాంతి, ప్రేమ, పవిత్రత అంతరించిపోకుండా వాటిని నిరంతరము అభ్యాసం చేస్తూ తర్వాత తరాలకు ఆదర్శంగా నిలవాలి. నీవు నేర్చుకున్న ధర్మ జీవన విధానము తదుపరి తరానికి చేరాలి అంటున్నాడు. నేను ఏం చేస్తానండి, ఇక్కడితో నేను ఈ చర్చను ముగిస్తానండి. తదుపరి మరొక ఎపిసోడ్ తీసుకుంటాను దీన్ని. ఈ మరొక ఎపిసోడ్లో మొత్తం గీతలో ఉన్న ఒక 20 శ్లోకాలు మీ మీద ఉంచుతాను. ఈ 5 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క దాని మీద 3, 4, 5 శ్లోకాలు చెప్పి అందులో ఉన్నది ఆ ఉపనిషత్తు మహావాక్యంతో మీకు మ్యాచ్ చేస్తాను.
అప్పుడు మీకు అర్థమవుతుంది గీత నుండే ఉపనిషత్తులు పుట్టాయి. గీత అందుకని 7వ అధ్యాయం 2వ శ్లోకంలో ఏం చెప్పాడు? నేను సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానం చెప్తాను, ఆ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని జీవితంలో అనుభవం చేసే విజ్ఞానం కూడా చెప్తాను. ఈ రెండు తెలుసుకున్న తర్వాత ఈ లోకములో అండర్లైన్ చేసుకోండి, ఈ లోకములో ఇంకా ఎటువంటి జ్ఞానము కొరకు వెతకవలసిన పని లేదు అంటాడు. అర్థమైందండి? తదుపరి ఎపిసోడ్ లో మళ్ళీ మనం కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వాన్ని ధారావాహిక ప్రసంగంలో అందించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.